క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీ మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. చదవబడిన లేఖన భాగాన్ని మొత్తాన్ని నేను ధ్యానం చేయను, కానీ ఆ 17 నుంచి 21 వచనాల్లో ఉన్న అంశాలను ధ్యానం చేయటానికి ఈరోజు ఉపోద్ఘాతముగా అందులో విషయాల గురించి ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత మనము ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. ప్రపంచంలో లేదా ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఆ ప్రభావం చేయటానికి లేకపోతే ప్రభావితం చేయటానికి ప్రపంచాన్ని, ప్రపంచ పోకడను, మనుగడను మార్చటానికి చాలా శ్రమల గుండా వెళ్ళారు. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ ఆఫ్ కేక్. ప్రతిదీ కూడా ఒక చిన్న కేక్ ముక్కలాగా తినేసి వెళ్ళిపోయింది కాదు. అది క్రైస్తవ సంఘ చరిత్రను కానీ, లోక చరిత్ర కానీ, ఏదైనా కానీ మార్చిన వారు జీవితాలను కానీ పరిశీలన చేసుకుంటే వారి జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులను వారు అనుభవించారు. సమాజం, కుటుంబము, స్నేహితులు, లోకము వారిని విసర్జించిన సందర్భాలు ఉన్నాయి. వారిని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా వారు వాటిని ఏటిని లెక్క చేయకుండా తాము అనుకున్న దాన్ని, తాము అనుకున్న లక్ష్యాన్ని వారు చేరారు. సంఘానికి, సమాజానికి మాదిరిగా ఉన్నారు. మార్టిన్ లూథర్ అని మీకు తెలుసు. రోమా సంఘములో నుంచి బయటికి వచ్చి రోమా సంఘపు బోధలను వ్యతిరేకించి నిలబడటం ద్వారా ఇవాళ ప్రొటెస్టనిజం అని వచ్చింది. దాని ద్వారానే ఇవాళ మనము సత్యవాక్యాన్ని వినటానికి అవకాశం కలిగింది. మరి ఆయన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఎన్ని ప్రమాదాలు, ఎన్ని హెచ్చరికలు, ఎన్ని చంపుతాము అన్న ప్రమాద గడియల్లో నుండి ఆయన ఎల్లుంటాడు. ఆయనతో పాటు జాన్ నాక్స్, జాన్ క్యాల్విన్, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక గురి కోసము తమ సొంత జీవితాలను త్యాగం చేశారు. వారు తమ సొంత జీవితాన్ని పట్టించుకోలేదు. పౌలు తన సొంత జీవితాన్ని పట్టించుకోలేదు. అపోస్తలులు తమ సొంత జీవితాలను పట్టించుకోలేదు. పరిచర్య నిమిత్తమై తమ ముందున్న గురినే గురిగా పెట్టుకున్నారు తప్ప
ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంట్లో ఏం జరగాలి? మా ఇంట్లో నా వ్యక్తిగత జీవితంలో ఏం జరగాలి అన్న ఆలోచనే వారికి లేదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ సంఘాలలో అటువంటి కమిటెడ్ విశ్వాసులు లేరు అని బల్లగుద్ది చెప్పగలం. పరిచర్య కొరకు అన్నిటిని వదులుకొని ప్రభువు కొరకు సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభువును వెంబడించాలి అన్న తీర్మానం తీసుకునే విషయంలో తమకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించటం అన్నది జరగట్లేదు ఇవాళ క్రైస్తవ జీవితంలో. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది క్రైస్తవులు ప్రభు దగ్గరకు వస్తుందే తమ వ్యక్తిగత కోరికలు నెరవేర్చుకోవటానికి. కానీ మనం గత 3-4 లేదా ఒక 6-5 రోజుల నుంచి మనం ఫిలిప్పి పత్రికలో ధ్యానం చేసుకుంటుంది ఏంటండి, తనకి ఏదైతే గొప్పవి, ఏదైతే ఉపయోగకరమైనవి, ఏమైతే మేలని అనుకుంటున్నాడో వాటినన్నిటినీ ప్రభు కోసము విడిచిపెడుతున్న పౌలును ఒకవైపు ఉంటే, తమకున్న వాటిని ఇంకా డెవలప్ చేసుకోవాలని ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళం మనం ఒకవైపు. చూసారా? అందుకే మనలో నేటి సంఘాల్లో కమిటెడ్ క్రైస్తవులు లేరు. నామకార్థపు క్రైస్తవులే ఉన్నారు. నామకార్థపు క్రైస్తవులు ఎవరు అనంటే, మందిరానికి వస్తే ప్రార్థన చేసుకుంటే దేవుడు మాకు అవసరాలన్నీ తీరుస్తాడు, ఈ కమిటెడ్ పీపులే ఉన్నారు. 100కి 99.999999% ప్రభు దగ్గరకు వచ్చి తమ ఆశలను, తమ కోరికలను, తమ అవసరతలను నెరవేర్చుకునే వారే ఎక్కువ. పాత రోజుల్లో అలా లేదండి. ప్రభువు కోసం వారు వచ్చింది తమ కోరికలు నెరవేర్చటం కోసం కాదు, ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి, ప్రభు వాక్య బోధను ధైర్యంగా వ్యతిరేకతల మధ్య బోధించి నిలబడటానికి. వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనము ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ దేవుని సత్యాలను తెలుసుకునే అవకాశాన్ని ఉన్నా తెలుసుకోలేక ప్రభువును ఒప్పుకుంటుంది, ప్రభువుని విశ్వసిస్తుంది కేవలము తమ కోరికలను, తమ అవసరతలను తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే. అది మన దౌర్భాగ్య స్థితి. ఇవాళ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అట్లా చెప్పే సంఘాలు ఎక్కువయ్యాయి. ఇవాళ సువార్త ఏ విధముగా మారిపోయింది అని అంటే అందరినీ ఆకర్షిస్తుంది. దేని వైపు? లోకం వైపు. లోకములో నుంచి నువ్వు బయటికి రా అని ప్రభు చెప్తుంటే నేటి సంఘాలు సంఘాన్ని లోకానికి ఆకర్షిస్తున్నాయంటే అంతకన్నా దౌర్భాగ్య స్థితి సంఘాలకి ఇంకేం కావాలి? సంఘం నా మట్టుకు నేను చెప్పగలనండి, 100కి 90% సంఘాలు చచ్చిపోయాయి. పరీక్షలో ఈ సంఘాలు నిలబడవు. ఎందుకంటే ఈ సంఘాలు ప్రభు దగ్గరకు వచ్చింది తమను సాటిస్ఫై చేసుకోవటానికి. ఆ ప్రభువే వార్నింగ్లు ఇచ్చాడు పత్రిక సువార్తల్లో. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, నన్ను ద్వేషించింది లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్తే దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. లోకం వైపుకి ఇంకా ఆకర్షిస్తున్నారు మనం. అది తెలియకుండా మనం అందరం ఆ ప్రలోభంలో పడిపోతున్నాం. జాగ్రత్త అండి. చదవబోయే లేకపోతే ధ్యానం చేసుకోబోయే వచ్చినాల్లో పౌలు భక్తుడు ఆ బాధని అక్కడ ఒక మాట అంటాడు, ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడు. ఇవాళ ప్రతి కాపరి నిజముగా ప్రభు వాక్యాన్ని చెప్పి తమ సమస్తాన్ని కోల్పోయి విడిచిపెట్టి మంచి మంచి అవకాశాలున్నా కాదనుకొని అవమానాల నిందలు పడుతూ సంఘాన్ని కట్టే కాపరులందరి ఏడుపిదే.
దౌర్భాగ్య స్థితిలోకి సంఘం వెళ్ళిపోతుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 17-21 వచనాలు పౌలు ఏడుస్తూ చెప్తున్నాడు. అవేంటన్నది రానున్న రోజుల్లో ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించిందాక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పురినామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.